గీతా సూక్తులు దీనిలో భాగంగా ఒక వ్యర్థ జీవనుడు ఒక ఉంటాడే ఉంటుంటాడు, తింటుంటాడు, తిరుగుతుంటాడు, అతో నిద్రపోతుంటాడు. వాడి వలన వాడికి, దేశానికి, ఎవడికి, జనానికి, కుటుంబానికి ఉపయోగం ఉండదు, వాడికి అసలు ఉపయోగం ఉండదు, వాడికి కూడా ఉపయోగం ఉండదు. ఎందుకని అలా సోమరితనంగా ఉండటం వల్ల వాడి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అది ఆ పాడైపోయింది కూడా వాడు పట్టించుకోడు. డాక్టర్ గారు చివరికి ఏదో అనారోగ్యం పూర్తయ్యే వరకు వాడు పట్టించుకోడు. అటువంటి వాడిని వ్యర్థ జీవనం అంటాడు. దాన్ని కూడా ఈ భగవద్గీతలో వర్ణించాడు. మనం అండి చాలామంది భగవద్గీత అంటే ఏదో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, లేకపోతే ఏదో పెద్దవాళ్ళు చదువుకుంటే ఏదో పుణ్యం వచ్చే పుస్తకం. ఆ గీతం చదువుకుంటే భగవద్గీత ఏదో పుణ్యం అని. పుణ్యం కాదండి. పిల్లవాడి దగ్గర నుంచి, ఉద్యోగం చేసేటువంటి ఎంప్లాయీ నుంచి, ప్రతి కార్మికుడు, కర్షకుడు అందరూ కూడా భగవద్గీత చదివితే ఎన్నో రహస్యాలండి. మరి దాంట్లో అంటాడు, యోగం అంటే యోగ కర్మసు కౌశలం అంటాడు. నువ్వు పని చేస్తున్నప్పుడు బాగా చేస్తే అదే యోగం రా అన్నాడు. చాలామంది ఏదో యోగా నేర్చుకున్నా, అది కాదంటాడు. అందువల్ల భగవద్గీత చెప్పే పద్ధతి, భగవద్గీత చెప్పే నిర్వచనం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సూక్తులు మీరు వినాలన్నట్లయితే మీరు తప్పకుండా మరి ఈ ఛానల్, తత్వదర్శన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు దీంట్లో మరి భగవద్గీత సంబంధించిన అనేక విషయాలు మీరు వినటానికి, మరి తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ రోజున వ్యర్థ జీవనుడి యొక్క దాని గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది 3వ అధ్యాయంలో ఏంటంటే 16వ శ్లోకంలో చెప్పాడండి భగవద్గీతలో. ఏమని చెబుతున్నాడంటే, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఒక చక్రం చెప్పాడు ఇంతకుముందు. ఏమిటా చక్రం అంటే, యజ్ఞముల చేత ఇంద్రుడు సంతోషిస్తాడు, సూర్యుడేమో మేఘాలు ఏర్పడతాయి, ముందు యజ్ఞాలు చేయాలి, యజ్ఞాలు చేస్తే మేఘాలు ఏర్పడతాయి, మేఘాల వలనేమో వర్షాలు కురుస్తాయి, వర్షాల వల్ల పంటలు పండుతాయి, ఆ పంటలు మనం తింటే మళ్ళీ మనకు పిల్లల్ని కంటాము, ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇదంతా ఒక చక్రం అంటండి. దాన్నే మనం చెప్పాలంటే పునరపి జననం, పునర్మరణం, పునరపి జనని జట. ఇదే జీవితంలో ప్రతి జీవి, అది మనుషుడా జంతువు అనేది తీస్తే ఇది జీవిత చక్రం. ఈ చక్రంలో మనం ఇది తప్పదు, ప్రతి ప్రాణికి ఇది తప్పదు. అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో కూడా మనం ప్రవర్తించకుండా, అంటే అర్థం ఏంటి? ఇక్కడ యజ్ఞం అంటే మీరు అనొచ్చు, ఏమంటే మీరేమే యజ్ఞం చేయగల, యజ్ఞాలు చాలా రకాలైన గీత చెప్పింది. దైవ యజ్ఞం, స్నానం చేయంగానే దేవుడికి పువ్వు పెట్టి అగరొత్తి వెలిగించి దండం పెట్టుకో, అది యజ్ఞమే. అది కూడా మానేస్తే అది పాపం. అది చేయకుండా అది ప్రతి బాలుడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు చేయాలండి ఈ పని. అందుకే భగవద్గీత ప్రతివాడు చదవాలి. కాబట్టి మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు? ఎవరైతే ఈ విధంగా కనీసం పొద్దున లేచి కూడా దైవ స్తోత్రం చదవకుండా, దేవుడికి నమస్కారం చేయకుండా, దైవ చింతన చేయకుండా జీవితాన్ని గడుపుతాడో వాడు ఎటువంటి వాడంటే వాడు పాప జీవనుడు అని చెప్పాడు ఆయన. అఘాయుహు, అఘ అంటే పాపం, ఆయుహు ఆయుర్దాయం, అఘాయుహు పాప జీవనం కలవాడు. వాడేంటి? ఇంద్రియారామ. మళ్ళీ కూర్చోడు. ఏదైనా తినాలని నోటు కనిపిస్తే, ఏదైనా వాసన రాగానే పకోడీలు తింటే బాగుంటుంది అంటాడు. బజార్ వెళ్ళి ఒక పొట్లం కొనుక్కొచ్చుకొని కూర్చొని ఒక్కడే తింటాడు, మళ్ళీ ఎవడికి పెట్టకుండా. ఇంద్రియగ్రహం. ఏదైనా సినిమా చూడాలంటే వెళ్ళి చూసి వస్తుంటాడు. ఇంద్రియం ఎలా చెబితే అలా చేస్తుంటాడు. పుణ్యకార్యాలు మాత్రం చేయడండి. చేయకపోతే అటువంటి వాడిని భగవద్గీతలో ఏం చెబుతున్నాడంటే, మోఘం ఓ పార్థ, మోఘం పార్థ సజీవతి. అటువంటి వాడు ఎవరయ్యా అంటే, మోఘము అనే మాట ఉపయోగించాడు సంస్కృతంలో. మోఘం అనే దానికి అర్థం ఏంటంటే వ్యర్థ జీవనుడు. ఎవరైతే కనీసం భగవంతుని అంత చింతన లేకుండా పూర్తిగా ఇంద్రియాలకు లోబడిపోయి, ఇంద్రియాలు ఎలా ప్రవర్తిస్తే కాసేపు ఉంది, అరే పడుకోరా, నిద్రపోరా, అంతే పడుకొని నిద్రపోతాడు, ఏదో అర్జెంటు పని ఉన్నవాళ్ళగా. ఇంకా అంతే, మళ్ళీ ఆకలి వేసినప్పుడు లేస్తాడు, ఏదో తింటాడు. ఇలా ఎవరైతే ఇంద్రియాలకు అధీనంగా ఉంటాడో వాడు మోహం అంటే అర్థం ఏంటనమాట, వాడు వ్యర్థ జీవనుడు అని చెప్పేసే విషయాన్ని ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పటం జరిగిందండి. ఏమంటే అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, దీన్నే మనం చూడండి, ఖానా పీనా సోనా అంటుంటాం కదా, ఏదో తింటాం, పడుకోవటం, నిద్రపోవటం, సోనా.
ఇది మంచిది కాదు. నీకు పరమార్థం ఉండాలి. నువ్వు పుట్టినందుకు నీకన్నా ఉపయోగం ఉండాలి. సంఘానికన్నా ఉపయోగం ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత మనకు తెలియజేస్తున్నది. స్వస్తి.